హాయ్ ఫ్రెండ్స్, విటమిన్ల గురించి ఇప్పటికే నేను 2 వీడియోలు అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోలకి సంబంధించిన లింక్ నేను పైన ఐకార్డ్లో ఇస్తున్నాను. అవి ఎవరైనా చూడకపోతే అవి క్లిక్ చేసి చూడండి. అండ్ అయ్యే వీడియోల లింకులు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, అక్కడ కూడా క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోల్ని నేను మొత్తంగా 4 భాగాలుగా చేయాలనుకున్నా, అయితే ప్రస్తుతం 3వ భాగం విడుదల చేస్తున్నా. ఈ వీడియోని చూస్తే మీకు విటమిన్ల గురించి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మనం గతంలో మొదటి భాగంలో విటమిన్ ఏ చెప్పాము, రెండో భాగంలో విటమిన్ బి మరియు విటమిన్ సి గురించి చెప్పాము. ఇప్పుడు విటమిన్ డి దగ్గర నుంచి కంటిన్యూ చేద్దాం. ఈ విటమిన్ డి అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్. విటమిన్ డి పనులు ఏమిటంటే, మన ఎముకలు, పళ్ళు బలంగా ఉండటానికి, కాల్షియం ఫాస్ఫరస్ శోషణలో సహాయపడుతుంది. మన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ను ఈ విటమిన్ డి పెంచుతుంది. మన మజిల్స్, కండరాలు బలంగా పెరగటానికి విటమిన్ డి సహాయపడుతుంది. మన నరాల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి మన శరీరానికి విటమిన్ డి అవసరం. మరి ఇంత అవసరమైన మనకి విటమిన్ డి ఏ విధంగా లభిస్తుందంటే, సూర్యకాంతి నుంచి లభిస్తుంది. ఇది మీరు చాలా సందర్భాలలో విని ఉంటారు. కానీ ఏ సమయంలో సూర్యకాంతిలో ఉంటే వస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు. అది కూడా నేను ఇప్పుడు చెప్తాను. మనకి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో సూర్యరశ్మిలో 15 నుంచి 20 నిమిషాలు తగిలితే శరీరానికి సరిపడా విటమిన్ డి తయారవుతుంది. కానీ ఉదయం 9 దాటిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 5 గంటలు ఇలాంటి తీవ్రమైన ఎండ ఉండే సందర్భంలో మన శరీరానికి విటమిన్ డి సరిగ్గా అందదు. ఇలాంటి సమయంలో ఎండలో నిలబడితే మన శరీరానికి ఒక్కబోత, పొడిపగుళ్ళు లాంటివి వస్తాయి. అందుకే తెల్లవారుజామున ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో వచ్చే లేత సూర్యకాంతిలోని మాత్రమే మనకి విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. ఇక ఆహారం ద్వారా విటమిన్ డి ఏ విధంగా మన శరీరానికి లభిస్తుందో కూడా చెప్పుకుందాం. మనం తీసుకునే ఆహారంలో చేపలు, సాల్మన్ చేపలు, సార్టిన్స్ చేపలు, ట్యూనా చేపల ద్వారా మనకి విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. అలాగే గుడ్డులోని పచ్చసొన, పాలు, వెన్న, మష్రూమ్స్ నుంచి కూడా మనకి విటమిన్ డి లభిస్తుంది. ఫోర్టిఫైడ్ ఆహారాల నుంచి కూడా మనకి సమృద్ధిగా విటమిన్ డి లభిస్తుంది. ఇంకా విటమిన్ డి మన శరీరంలో తగ్గిపోతే వచ్చే సమస్యలు ఎలాగుంటాయో ఇప్పుడు చెప్పుకుందాం. విటమిన్ డి లోపం వలన పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల వారికి ఎదుగుదల లోపంతో పాటు ఎముకలు వంగిపోవడం, చీటికి మాటికి చిన్న దెబ్బలకు కూడా ఎముకలు ఇరిగిపోయే ప్రమాదకర సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అందుకే ఎదిగే పిల్లలకి విటమిన్ డి అత్యంత అవసరం. ఈ విటమిన్ డి లోపం ఎక్కువైతే పెద్దల్లో కూడా ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఇంకా విటమిన్ డి లోపం వలన మనిషికి అలసట, కండరాల నొప్పి అధికంగా వస్తూ ఉంటుంది. చిన్న పని చేసినా కూడా త్వరగా అలసిపోయే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మనిషికి విటమిన్ డి లోపం వలన రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అయితే మనకి సరైన సూర్యకాంతి, సరిపడా ఆహారం తీసుకుంటే విటమిన్ డి లోపం రాదు. అయితే ఇప్పటికీ చాలామందికి విటమిన్ డి లోపం రావచ్చు. అలాంటప్పుడు డాక్టర్ల సలహాతో విటమిన్ డి సప్లిమెంట్స్ వాడితే ఈ ప్రాబ్లం నయమవుతుంది. ఇక ఇప్పుడు విటమిన్ ఇ గురించి చెప్పుకుందాం. విటమిన్ ఇ కూడా ఒక ముఖ్యమైన ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్. ఇది ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. విటమిన్ ఇ మన శరీరంలో నిర్వహించే పనులు ఏమిటంటే, శరీరంలోని కణాలను, సెల్స్ను రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యం కోసం విటమిన్ ఇ సహాయపడుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని విటమిన్ ఇ పెంచుతుంది. రక్తం గడ్డకట్టకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కళ్ళు మరియు హృదయానికి కొంత రక్షణ ఇస్తుంది. మనకి విటమిన్ ఇ సమృద్ధిగా దొరికే వనరులు గింజలు, డ్రై ఫ్రూట్స్, బాదం, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నూనెలు, సన్ఫ్లవర్ ఆయిల్, వీట్ జర్మ్ ఆయిల్, సోయా ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఇంకా కూరగాయల్లో పాలకూర, బ్రోకలీలో విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తుంది. పండ్లలో ఆవకాడో, మామిడి పండ్లలో విటమిన్ ఇ లభిస్తుంది. ఇక విటమిన్ ఇ లోపం వల్ల వచ్చే సమస్యలు చెప్పుకుందాం. విటమిన్ ఇ లోపం అన్నది తరచుగా రాదు, చాలా రేర్గా కొంతమందిలో మాత్రమే వస్తుంది. ఈ విటమిన్ ఇ సమస్య కనుక ఒకవేళ వస్తే నరాల సమస్యలు రావడం,
చేతులు కాళ్ళల్లో బలహీనత ఏర్పడడం, నీరసం నిస్సత్తువ రావడం, దృష్టి సమస్యలు రావడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాలామంది జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవారు విటమిన్ ఇ ఎక్కువ వాడమని డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఈ విటమిన్ ఇ సప్లిమెంట్స్ ద్వారా ఎక్కువగా తీసేసుకుంటే రక్తం గడ్డకట్టకుండా బ్లీడింగ్ రిస్క్ పెరిగిపోతుంది. తలనొప్పి, వాంతులు, అలసట వస్తాయి. అందుకే మన డాక్టర్ల సలహాతో మాత్రమే విటమిన్ ఇ సప్లిమెంట్స్ వాడాలి. సాధారణంగా అయితే మన రోజు గింజలు, నట్స్, పచ్చికూరలు, ఆరోగ్యమైన నూనెలు తీసుకుంటే విటమిన్ ఇ సరిపోతుంది. ఇక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఈ విటమిన్లకి సంబంధించిన 3వ భాగం కూడా పూర్తయింది. ఇంకా తర్వాత వీడియో అయినా 4వ భాగం, చివరి భాగం. ఆ వీడియో చూస్తే మీకు విటమిన్ల గురించి A to Z ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ముందు 2 వీడియోలు ఎవరైనా చూడకపోయి ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. అలాగే 4వ భాగం కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.